కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే మహాత్మా గాంధీ నుంచి నేటి వరకు వచ్చినది ఏంటంటే మనం జనం యొక్క మాట వినాలి, జనం యొక్క ఆలోచనలు తీసుకోవాలి, వాళ్ళను ఉద్దేశించే ప్రభుత్వాలు పరిపాలన నడపాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల ఉద్దేశం. तो जब तेलंगाना में आवाज उठी कि एक अपना नया प्रदेश बन रहा है और इसके लिए सैकड़ों हजारों नवयुवकों ने आंदोलन किया, तो सोनिया गांधी जी, मेरी माता जी जो उस समय कांग्रेस की अध्यक्ष थी, उन्होंने आपकी आवाज सुनी. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నిలువెత్తున రేకెత్తిందో అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విన్నారు, వాళ్ళ ఉద్దేశాలను విన్నారు. అందుకే ఎంతో కష్ట నష్టమైన తెలంగాణ ప్రజల ఆలోచన ప్రకారమే తెలంగాణను ఏర్పాటు చేశారు. आपकी आवाज उठी थी कि आपको रोजगार चाहिए, आपको एक नया अपना प्रदेश चाहिए जिसमें अपना राज हो और जिसमें आपका अपना विकास हो. తెలంగాణ పట్ల మీ ఆలోచన ఏంటంటే మాకు సొంత రాష్ట్రం కావాలని, ఆ సొంత రాష్ట్రంలో మాకు ఉపాధి అవకాశాలు ఉండాలని, మా భవిత ఉండాలని అనే మీరు చెప్పిన మాటలు సోనియా గాంధీ గారు విన్నారు. आज 10 साल निकल गए हैं. ఇప్పుడు 10 తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 10 साल से केसीआर जी की बीआरएस की सरकार चल रही है. 10 సంవత్సరాల నుండి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. और आप सब यहाँ बैठे हैं. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. मैं आपसे पूछना चाहती हूँ कि क्या आपका सपना पूरा हुआ है? ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళతోనే అడుగుతున్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మీ స్వప్నం నెరవేరిందా?